కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారని చెప్పి అందరికీ తెలుసు. అయితే ఈ విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ 16,108 మంది భార్యలుంటే అందులో 8 మంది మాత్రం ఆల్రెడీ వివాహం చేసుకొని ఉంటారు. ఆ 16,100 మంది భార్యలను నరకాసురుడు బందిపోటుగా బందీలు చేసి ఉంచుతాడు. భూలోకంలో, స్వర్గంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ రాజుల్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకొచ్చి ఈయన బంధించేవాడు. వాళ్ళు ప్రతిసారి భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారు, భగవంతుడు ఎప్పుడు వస్తాడు అని. అయితే ఈ విషయం తెలిసినటువంటి శ్రీకృష్ణుడు తన భార్య అయినటువంటి సత్యభామి చేత నరకాసురుని చంపిస్తాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు నరకాసురుడికి, తన తల్లి తప్ప మిగతా ఎవరి వల్ల నాకు మరణం రాకూడదు అని చెప్తాడు. అయితే మన సత్యభామ ఆల్రెడీ భూదేవి యొక్క స్వరూపమే. అందుకనే శ్రీకృష్ణుడు సత్యభామని తీసుకుని వెళ్ళి నరకాసురుని వధిస్తారు. ఆ 16,100 మంది వేడుకుంటారనమాట స్త్రీలు. అయ్యా కృష్ణయ్య, ఇలా మేము నరకాసురు అనే ఒక రాక్షసుడి దగ్గర ఉన్నామంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరు అంగీకరించరు, మా రాజ్యంలోనికి రానివ్వరు ఎవరు అని చెప్తారు. అయితే శ్రీకృష్ణుడు దీనికోసం అని చెప్పి 16,100 మందిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఈ 16,100 జీవాత్మలు ఎప్పటికైనా సరే భగవంతుని యొక్క చెంతకు చేరాల్సింది. శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నది చాలా మంది చాలా తప్పుగా తీసుకుంటున్నారు, కానీ ఆయన పరమాత్మ, ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇలా శ్రీకృష్ణుడు 16,000 మందిని రక్షిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి.